పెళ్ళంటే కేవలం ఒక సంతకం కాదు, ఇద్దరు మనుషుల జీవితాలను కలిపే పవిత్ర బంధం. మరి ఆలయంలో తాళి కట్టకపోయినా, సప్తపది నడవకపోయినా, కేవలం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే భార్యాభర్తలుగా చట్టం గుర్తిస్తుందా? ఇదే ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఎందుకు అంటే గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు హిందూ వివాహాలపై కీలక వ్యాఖ్యలే చేస్తుంది. హిందూ సంప్రదాయంలో వివాహం అనేది ఒక ఒప్పందం మాత్రమే కాదు, జీవితాంతం కొనసాగే పవిత్ర బంధమని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది. ఓ పురుషుడు, ఓ మహిళ పరస్పరం గౌరవం, సమానత్వ భావనతో ఒక్కటయ్యే ఆధ్యాత్మిక వేడుకే హిందూ వివాహం అని పేర్కొంది. వివాహ సమయంలో తాళి కట్టడం, ఏడడుగులు కలిసి నడవడం, అగ్నిసాక్షిగా ప్రమాణాలు చేయడం వంటి సంప్రదాయ క్రతువులకు హిందూ వివాహ చట్టంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రాంతాన్ని బట్టి కొన్ని ఆచారాలు స్వల్ప మార్పులు ఉండొచ్చు, కానీ అసలు వివాహ క్రతువులు జరగాల్సిందేనని స్పష్టం చేసింది. అంటే కేవలం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నామని చెప్పడం వల్ల హిందూ వివాహ చట్టం ప్రకారం అది చెల్లుబాటు అయ్యే పెళ్లిగా పరిగణించలేమని కోర్టు అయితే అభిప్రాయపడింది. ఈ వ్యాఖ్యలు ఓ ప్రత్యేక కేసు విచారణ సందర్భంగా వెలువడ్డాయి. యునైటెడ్ కింగ్డమ్ లో నివసిస్తున్న కౌశల్ జోనార్ అనే వ్యక్తికి అహ్మదాబాద్ కు చెందిన ఒక మహిళకు మధ్య జరిగిన వివాదంలో హైకోర్టు ఈ తీర్పునైతే ఇవ్వడం జరిగింది. తన అనుమతి లేకుండా మోసపూరితంగా వివాహ పత్రాలపై సంతకాలు తీసుకున్నారని, తామిద్దరం ఎప్పుడు భార్యాభర్తలుగా కలిసి జీవించలేదని, ఎలాంటి హిందూ ఆచారాలు జరగలేదని సోనార్ కోర్టుకు చెప్పడం జరిగింది. తమ మధ్య ఎలాంటి పెళ్లి వేడుకలు జరగలేదని సదరు మహిళ కూడా ఫ్యామిలీ కోర్టు ముందు అంగీకరించింది. అయినప్పటికీ వారి వివాహాన్ని రద్దు చేయడానికి నిరాకరిస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు తప్పుపట్టింది. హిందూ వివాహ చట్టం ప్రకారం అవసరమైన సంప్రదాయాలు, క్రతువులు జరగనప్పుడు కేవలం రిజిస్ట్రేషన్ ఆధారంగా వివాహం జరిగినట్లు చెప్పలేమని స్పష్టం చేసింది. అందుకే ఆ వివాహ చట్టబద్ధంగా చెల్లదని ప్రకటిస్తూ యువకుడి పిటిషన్ను అనుమతించింది. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి మనం. ఈ తీర్పు ప్రతి రిజిస్టర్ మ్యారేజ్ చెల్లదని చెప్పడం కాదు. అంటే హిందూ వివాహ చట్టం ప్రకారం అవసరమైన క్రతువులు జరగకుండా కేవలం రిజిస్ట్రేషన్ చేసుకున్నంత మాత్రాన ఆ వివాహం చెల్లుబాటు అవుతుందని చెప్పలేమని హైకోర్టు స్పష్టం చేసింది. మొత్తానికి పెళ్లి అంటే కేవలం పేపర్ మీద సంతకం కాదు, సంప్రదాయం, సంస్కృతి, చట్టం, ఈ మూడింటి కలయిక అని గుజరాత్ హైకోర్టు తాజా తీర్పు మరోసారి గుర్తు చేస్తోంది.